అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్న రైతాంగానికి మోడీ పైసలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మోడీ పైసలు మీ ఖాతాలో పడని వారు ఖచ్చితంగా గాబరా పడాల్సిన అవసరం లేదు. అంటే మీరు తొందర పడాల్సిన అవసరం లేదు, ఆగం కావాల్సిన అవసరం అసలు కూడా లేదు. ఎందుకంటే మోడీ సార్ ఏం చెప్తా ఉన్నాడంటే నవంబర్ 19 నుంచి నవంబర్ లాస్ట్ వరకు మీ ఖాతాలో డబ్బులు జమ అవడం ఖాయం. కాకపోతే మీరు 4 నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారా? ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషను, అలాగే బ్యాంక్ టు ఆధార్ లింకు, అలాగే మనకు ఫోన్ నంబర్ అప్డేట్. ఈ 4 రూల్స్లు మీరు పాటిస్తూ ఉన్నారా? ఒకవేళ పాటించకపోయినా డబ్బులు మొదటి నుంచే రావు. ఒకవేళ మీరు అన్నీ పాటించినా చిన్న మిస్టేక్ ఒక్క కారణంతో లాగిపోతే నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీ డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి. ఇది 100% ప్రూఫ్. కానీ వీడియోను ఎండ్ వరకు చూడాలి, మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. కాబట్టి మోడీ పైసలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి దానికోసం మనం కొంచెం ఏమన్నా తప్పులుంటే సర్దిద్దుకోవాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తే మనకు పరిష్కారం అవుతుంది. ఇగో 21వ విడత కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే డబ్బులు జమ చేయబడింది. కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో ప్రక్రియ త్వరగా పూర్తయింది మరియు బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో ఇప్పటికే జమ చేశామని తెలిపింది. అయితే అనేక రాష్ట్రాల్లో ఈకేవైసీ, బ్యాంకు లింకింగు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక కారణాల వల్ల ఆ వాయిదా ఆలస్యం అయ్యింది. అయిన వారు ఏం చేయాలి? అన్ని రాష్ట్రాల్లో సమన్యాయంగా మరియు సాంకేతిక సమీక్ష ఇప్పుడు పూర్తయిందని 21వ విడత చివరికి నవంబర్ 19వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుందని సమాచారం. చూసింది కదా, ఇక్కడ మనకు ఈకేవైసీ కావచ్చు, బ్యాంకు లింకింగ్ కావచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఇటువంటి సాంకేతిక ప్రాబ్లాలు ఉంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంది. మీకు ముందుగా ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియోను తొందరగా స్కిప్ చేస్తారు కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు వీడియో చూస్తే దీంట్లో మీకు ఏంది అనేది అర్థమవుతుంది. అందుకే నేను ముందుగా చూపించిన గట్లా అన్నట్టు కథ. రైతులకు శుభవార్త. పిఎం కిసాన్ 21వ విడత ఏదైతే మనకు విడుదల తేదీ కూడా మనకు ప్రకటన అనేది వచ్చేసింది. పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. ఇది ఏంటి అంటే కోట్లాది మంది భారతీయులు చాలా వారాలుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి 21వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడుదలకు సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము విడుదల చేసింది. రైతు సమాజంలో నెలకొన్నటువంటి భయాలు మరియు సందేహాలు తొలగిపోతున్న తరుణంలో ఈ యొక్క ప్రకటన వెలువడింది. నవంబర్ నెలలో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఇది ఎంతో ఆనందాన్ని కలిగించింది. వాస్తవానికి ఈ టయానికి డబ్బులు పడేది ఉండే, కానీ లేట్ అయ్యింది. లేట్ అయినందుకు కూడా లేటెస్ట్గా నరేంద్ర మోడీ సారు ఖచ్చితంగా అయ్యబోతా ఉన్నాడట. ఇప్పటి వరకు తాజా డేటా ప్రకారము గత 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 3.70 లక్షల కోట్లు 20 ఎపిసోడ్ల ద్వారా 11 కోట్లకు పైగా రైతులకు నరేంద్ర మోడీ అందించినటువంటి డబ్బులు అన్నటివి. ఎంత డబ్బులు? 3.70 కోట్లు అంటే 3,70,00,000 కోట్లు. ఎపిసోడు 20 ఎపిసోడ్లు అంటే 20 విడతలుగా 11 కోట్ల మందికి ప్రతి 20 విడతల నుంచి 11 కోట్ల పైచీలకు రైతాంగానికి ఎప్పుడు వేస్తూనే ఉన్నాడు. ఇంత డబ్బు ఖర్చు అయిందని మనకు చెప్తా ఉన్నారు. అట్లనే చూసుకుంటే మనము రైతుల కోసం ఇచ్చినటువంటి ఫ్యూచర్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇంకా మనకు సంబంధించి ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, అలాగే ఏపీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఆ నంబరు నమోదు చేయండి. ఓటీపీ ద్వారా ఈ యాక్టివేషన్ చేయాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఆధార్ నంబరు, మొబైల్ నంబరు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్లా నమోదు చేయండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదో ఒకటి మీరు గ్రామంలోని మొత్తాల జాబితాలోను కూడా చూడవచ్చు. మీ గ్రామానికి సంబంధించినటువంటి చెల్లింపుల జాబితాను కూడా లబ్ధార్ తాజా విభాగంలో కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ గ్రామము, వాయిదా స్థితి, ఈకేవైసీ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డబ్బులు రాని వారు ఏం చెయ్యాలి? ఇగో నాకు డబ్బు రాలేదు అనేది చాలామంది రైతులకు ఎదురయ్యే సాధారణ ప్రశ్న.
ఇప్పుడు నరేంద్ర మోడీ పైసలు విడుదలైనవి ఓకే అనుకుందాం. అయిన తర్వాత 20 మందిలో 10 మందికి రాలేదు, వాళ్ళు ఏం చేయాలి? 100 మందిలో 10 మందికి రాలేదు, వాళ్ళు ఏం చేయాలి? 1000 మందిలో 100 మందికి రాలేదు, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. నిధులను జమ చేయకపోవడానికి సాధారణ కారణాలు. నాకు డబ్బు రాలేదు అనేది చాలామంది రైతులు ఎదురయ్యే సాధారణ ప్రశ్న. ప్రభుత్వం ప్రకారం ఈ యొక్క కింద కారణాల వల్ల వాయిదాలు ఆలస్యం అవుతాయి. ఈకేవైసీ పూర్తి కాలేదనుకో డబ్బులు రావు. ఇప్పుడు ఈకేవైసీ తప్పనిసరి, ఇది చెయ్యకపోతే డబ్బు ఖాతాలో జమ చేయబడదు అనేది కంప్లీట్గా చెప్తా ఉన్నటువంటి విషయం. అట్లనే ఆధార్ బ్యాంకు లింకింగ్ లేదు. ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉంది, దానికి బ్యాంకు లింకింగ్ లేదు. లేనప్పుడు ఏమవుతుంది? మళ్ళా మనకు డబ్బులు అనేటివి రావడం అనేది రావు. ఖచ్చితంగా మీరు బ్యాంకు టు ఆధార్ లింకు చేసి తీరాలి. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఇగో ఆధార్ నంబర్ను బ్యాంకు ఖాతాతో లింకు చేయాలి. తప్పు పేరు సెల్ఫింగ్ తప్పు. మీ బ్యాంకు రికార్డుల్లో పేరు మరియు ఐడి పత్రంలో తేడా కనుక ఉంటే చెల్లింపు బ్లాక్ చేయబడుతుందని క్లియర్గా చెప్తా ఉన్నారు ఇక్కడ. దీన్ని మనము గమనించి అన్నింటినీ చదువుకోవాలని కోరుకుంటా ఉన్నా. లాస్ట్ అండ్ ఫైనల్ విషయము, ఒకవేళ మీకు డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను చూపించినటువంటి ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, ఫోన్ నంబర్ అప్డేటు, అలాగే మన రిజిస్ట్రేషన్ నంబర్ లింకు, పిఎం కిసాన్కు, ఇవన్నీ ఎక్కడ చేస్తారంటే ఇక్కడ చేస్తారు. నాకు సమస్య ఉంటే నేను ఎక్కడ సంప్రదించాలి? డబ్బు జమ కాకపోతే లేదా డాక్యుమెంటేషన్ సమస్య ఉంటే రైతులు ఈ కింది పద్ధతులను ఉపయోగించవచ్చు. సమీపంలోని సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించండి. అలాగే ఈకేవైసీ డాక్యుమెంటేషన్, కరప్షన్, బ్యాంకు లింకింగ్ అని చెయ్యవచ్చు. అర్థమైంది కదా? సిఎస్సి కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడ నీకు ఏం ప్రాబ్లం ఉంది అంటే ఏ రోగానికి ఏ మందు అనే పద్ధతి అనేది ఉంటుంది చూడు, ఆ పద్ధతి అనేది ఖచ్చితంగా మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత ఆ పద్ధతి ఏదైతే ఉందో మనము అనుసరించాలి. దానికి మనం వెళ్ళాల్సింది సిఎస్సి సెంటర్కి వెళ్ళాలి. కాబట్టి ఇప్పటికి కూడా మీరు మీ యొక్క మండల ఆఫీసులో ఉన్నటువంటి ఏఈఓ దగ్గరికి వెళ్ళి మీ జాబితాలో పేరుందా లేదా, పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోర్రి. ఒకవేళ ఉంటే మీ అదృష్టం, డబ్బులు అనేటివి ఖచ్చితంగా వస్తాయి, ఎటు పోవు. లేకపోతే చాలా దురదృష్టం. కాబట్టి ఉండేలాగా ప్రయత్నం చేసుకోరి. అందరము బాగుండాలి, అందులోనే ఉండాలి. అన్నదాతలకు ముఖ్యంగా పెట్టుబడి చాలా ముఖ్యం. కాబట్టి అందరికీ కోరుకుంటా ఉన్నా, జై భారత్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై రైతన్న.